సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలపర్గా వెళ్దాం అనుకున్నాను. మీరు డిఫెన్స్ కానీ డిఫెన్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేద్దాం. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తారా? మరి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలంటే చాలా నేర్చుకోవాలి, చాలా తెలిసి నాలెడ్జ్ అయితే ఉండాలి కదా, ఉండాలిగా. మరి అది మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారా? చేస్తున్నారు. అయితే ఎన్టీసీ ఫుల్ ఫామ్ ఏంటి? అసలు ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది అసలు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చినా కానీ ఆ పర్సన్ ఎట్లా చూస్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఒకటి మెయిన్గా తీసుకుంటారు. ఇంకా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అండి. సీనియర్స్ ఎలా అంటే ఇప్పుడు అందరూ ఇన్ఫార్మ్ చేసేది వేరు, లీడర్షిప్ లో ఉన్న లీడర్ ఇన్ఫార్మ్ చేసేది వేరు. కానీ అది వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ థాట్ Hi, bro. Your good name? జితేంద్ర, జితేంద్ర. your name? రమేష్ బాబు గణేష్ సార్, రాజేష్, విజయ్. ఎన్టీసీలో ఉన్నారు కదా, ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తర్వాత వచ్చే వాళ్ళు ఉన్నారు. సో మీరు ఒక యాజ్ ఏ ఎన్టీసీ కెడెట్ గా అసలు మీరేం తెలుసుకున్నారు, అసలు మీరేం నేర్చుకున్నారు అందులో చెప్పండి. నేనైతే సీనియర్స్ ఎలా ఉండాలి, ఏంటి సీనియర్స్ ఏ విధంగా ఉండాలని నేర్చుకున్నాను. అలాగే చాలా క్యాంపులు చేసాం. క్యాంపుల్లో సార్లతో ఎలా ఉండాలి, సార్లతో బిహేవియర్ డిసిప్లిన్ అంటే ఎలా వచ్చింది నేర్చుకున్నారు. తెలుసుకోవడం అంటే ఉండదు. అంటే జూనియర్స్ అంటే వాళ్ళకంటూ టేక్ కేర్ చేయాలి. అంటే ప్రెసెంట్ ఆర్థరైజ్ అని ఫలానా ఎన్రోల్ అవుతారు కదా, వాళ్ళ గురించి అలా టేక్ కేర్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా నేర్పించాలి, ఇంకా వాళ్ళ జూనియర్స్ ఎలా చూసుకోవాలి. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతాను. లీడర్షిప్ క్వాలిటీస్ అని పేరుతారు కదా, అసలు ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది అసలు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చినా కానీ ఆ పర్సన్ ఎట్లా చూస్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు టాకింగ్ కానీ, లీడర్షిప్ ఉన్నది టాకింగ్ కానీ, తన స్మార్ట్నెస్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి తను తీసుకునే కేరింగ్ కానీ, తన దగ్గర డిసిప్లిన్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు తను ఏదన్నా ఇన్ఫార్మ్ చేయాలంటే ఇప్పుడు అందరూ ఇన్ఫార్మ్ చేసేది వేరు, లీడర్షిప్ లో ఉన్న లీడర్ ఇన్ఫార్మ్ చేసేది వేరు. దానికి వచ్చేసరికి ఆల్ డీటెయిల్స్ వస్తాయి. తను ఏంటంటే ప్రతి ఒక్కటి వివరించి చెప్పాలి. లీడర్షిప్ తీసుకున్న లీడర్ అనేవాడు ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేయాలి ప్రతి పర్సన్ కి. అది ఏదైనా సరే అందరికి ఇన్ఫార్మ్ అయ్యేటట్టు చూడాలి. లీడర్షిప్ క్వాలిటీస్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఒక పర్సన్స్ ని ఇప్పుడు మీరు చేయాలి, ఒక జూనియర్స్ మీ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. దేని బట్టి మీరు సెలెక్ట్ చేస్తారు? అంటే వాళ్ళ బిహేవియర్ ఒకటి మెయిన్గా తీసుకుంటారు. ఇంకా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అండి. సీనియర్స్ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ కో కిడ్స్ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇంకా వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ వాళ్ళ అంటే నేర్చుకుంటారు కదా, ఎలా డెవలప్ అవుతున్నారు, అదర్ స్కిల్స్, అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీ ద్వారానే వస్తుంది. ఒక స్కిల్ అయినా కానీ ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, క్వశ్చన్ అడిగాను. ఏమని అడిగాను? ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటే కనుక మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారని నేను అడిగాను. అది మీ దగ్గర మీకు తెలుసు కాబట్టి, మీరు ఆ పొజిషన్ లో నుంచి వచ్చారు కాబట్టి, మీ జూనియర్స్ ఎవరైతే ఉంటారో ది బెస్ట్ వాళ్ళు మీరు చూస్ చేసుకుని సెలెక్ట్ చేస్తారు, రైట్? అది అందరికీ ఎందుకు రాదు? ఆ పొజిషన్ అనేది అందరికి ఎందుకు రాదు, ఆ లెవెల్ అనేది? ఎందుకంటే మీ ద్వారానే అప్పుడు ఎవరు పైనుంచి ఎవరు వచ్చేసి క్లాస్ లో టీచర్లు వచ్చేసి చెప్పరు. ఒక ఎన్సీసీలో మీరే నేర్పించాలి, ఇంకెవరు రారు కదా పైనుంచి. ఏదైనా మంచి అయినా కానీ చెడు అయినా కానీ మీరే చెప్పాలి. మీరు ఎలాగైతే ఇంప్లిమెంట్ చేసి నేర్పించారో, ఒక ఏదైనా చేపించాలనుకున్నా కానీ, ఒక మార్కింగ్ డ్రిల్ లాంటి నేర్పించాలనుకున్నా కానీ, అది రైట్ అయినా రాంగ్ అయినా కానీ మీరు ఏదైతే చేపించారో అదే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. ఒక లీడర్షిప్ క్వాలిటీలో ఏదైనా నేర్చుకున్నా కానీ అదే కరెక్ట్ అనుకుంటారు కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, అది ఎట్లాగా మీరు రెక్టిఫై చేస్తారు? బట్ అంటే ఏముంది ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ లో ఏంటంటే దాంట్లో ఆ 10 మెంబర్స్ లో అందరిలో కొంచెం యాక్టివ్గా ఎవరు ఉంటున్నారో, నెక్స్ట్ వచ్చేసరికి అన్ని యాక్టివిటీస్ లో పాల్గొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏంటనేది చూస్ చేసుకుంటాం. తను ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటున్నాడా లేదా, ఏ చేయగలుగుతాడు, ఏ చేయలేడు అనే దాన్ని బట్టి చూసుకొని దానికి లీడర్షిప్ అనేది బేసికల్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అదే మనం ఇప్పుడు లీడర్షిప్ ట్రేట్స్ ఏంటంటే అది ఇక్కడ ఫ్రీగా దొరికింది ఎన్సీసీలో. అంటే సీనియర్స్ చూసి నేర్చుకోవడం కానీ, సార్స్ చూసి నేర్చుకోవడం కానీ ఇక్కడ ఫ్రీగా, అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఒక సింపుల్ పాత్ అనమాట ఎన్సీసీ అనేది. కానీ అది వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ థాట్ వాళ్ళకి ఉంటే ఇక్కడ అది వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఈ 2 మెంబర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇప్పుడు వరకు నేర్పించారు, దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరు అదే మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? చేస్తారు. అంటే ఏ విధంగా? అంటే మా సీనియర్స్ ఎలా ఫాలో అయ్యారో అలాంటి ఫాలో చేసి నేను చేస్తాను. అంటే ఎక్కువ అలాగే చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు అలా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, టైం ఏదన్నా తెలియకపోయినా కానీ గైడ్ చేయడం ఇలాంటివన్నీ మీరే చేస్తాను. ఈ కెరీర్ కి సీరియస్ గా తీసుకున్నారు, లేకపోతే నార్మల్ గా ఏదో కాలేజ్ లో అందుకే చేయడానికి వచ్చాము అని చూస్ చేసుకుని జాయిన్ అయ్యారు? కెరీర్ యూజ్ అయ్యేది కాబట్టి తీసుకున్నారా? ఇప్పుడు కెరీర్ కి యూజ్ అంటే కెరీర్ కి నేను కరెక్ట్ గా క్వశ్చన్ అడిగాను కదా, మీరు కరెక్ట్ గానే ఆన్సర్ చెప్తున్నారు. అయితే
కెరియర్ కొంచెం యూస్ఫుల్ అవుతుంది అంటున్నారు. ఏం చేద్దామని కెరియర్ లో? సార్ నాది గవర్నమెంట్ జాబ్స్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, వాళ్ళు పెట్టుకోవడానికి. అంటే వాటికి యూజ్ అయ్యిందని మేము చూసుకోవచ్చు. అంటే ఇది ఆటోమేటిక్ రీజనింగ్ అని ఎగ్జామ్ మనం చూసుకుంటాం సార్, కానీ ఫిజికల్ గా డిసిప్లైన్ అని ఎక్కడ నేర్చుకోవాలి? ఇక్కడ నేర్చుకోవచ్చు. మరి కాలేజ్ సబ్జెక్ట్స్ లో చెప్తున్నారు కదా, సబ్జెక్ట్స్ లో ఉంది కదా కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ సబ్జెక్ట్ ఒక పెద్ద బోర్డు పెట్టేసి లెసన్ వైజ్ గా డివైడ్ చేసి లీడర్షిప్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, యాటిట్యూడ్ అంటే ఏంటి అని చెప్పి సబ్జెక్ట్స్ వైజ్ డివైడ్ చేసి పెడుతున్నారు. మరి అందులో నేర్చుకోవచ్చు, ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలి అన్నప్పుడు? స్టడీ మీద కన్నా ప్రాక్టికల్ గా ఉంటుంది సార్. ప్రాక్టికల్ గా ఉండాలి కదా, మరి అలాంటప్పుడు అందరూ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు, మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి అప్పుడు ఏదైతే ఇప్పుడు కాలేజ్ లో కానీ క్లాస్ లో అయినా కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒక లీడ్ అనేది చేయాలి కదా. మరి మీరు చేస్తున్నారు వై అంటే క్లాస్ లో మనం టాప్ పర్సన్ కాదు కదా, అందుకే చేయట్లేదు. చూసుకుని అలాగా తప్ప. అంతే, మన మొబైల్ చూసుకోవడం అంతే. అవునా, అంతే కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే ఏదో నార్మల్ గా వచ్చేసి ఏదో తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ మీదే అయిపోయింది అండ్ మీదే కంప్లీట్ కాబోతుంది, ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ కలిసి చెప్పండి ఒకటి, ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అసలు కెరీర్ ఎటు వెళ్దాం అనుకుని ఏం చేద్దాం అనుకున్నారు? జాబ్ పరంగా అయినా కానీ బిజినెస్ పెడదాం అనుకున్నారు, జాబ్ పెడదాం అనుకున్నారా, లేదంటే మీరే ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకోవడం లేకపోతే ప్రైవేట్ జాబ్ చేయడం, ఏం చేద్దాం అనుకున్నారు అసలు లైఫ్ లో? ప్రైవేట్ జాబ్స్ అయితే వెళ్దాం. ప్రైవేట్ జాబ్స్ అంటే ఏంటి, చాలా ఉంటాయి. సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ. సాఫ్ట్వేర్ డెవలపర్, ఓకే, సాఫ్ట్వేర్ డెవలపర్ గా వెళ్దాం అనుకున్నాను. మీరు డిఫెన్స్ మీరు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేద్దాం. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేద్దాం. మరి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలంటే చాలా నేర్చుకోవాలి, చాలా తెలిసి నాలెడ్జ్ అయితే ఉండాలి కదా, ఉండాలిగా. మరి అది మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఎన్సీసీ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ క్రెడిట్ డ్రాప్. నేషనల్ క్రెడిట్ డ్రాప్. అయితే ఇప్పుడు మీరు ఎంత ఈజీగా అయితే చెప్పారు, ఇప్పుడు రెగ్యులర్ గా అదే మనకి సర్వే అవుతుంది కాబట్టి అందరూ అదే ఫాలో అవుతున్నారు, అది వింటున్నాం కాబట్టి నీకు తెలుస్తుంది. అదే బయట ఇప్పుడు నీకు ఏదైనా ఎగ్జామ్స్ ఏదైనా ఇచ్చినా కానీ నువ్వు వెంటనే చెప్పే విధంగా ఉన్నారు. అవునా కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా అంటే ఏదైనా వాడిని క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే వెంటనే దానికి ఆన్సర్ టక్కుమని చెప్పారు, అంతలా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవుతేనే కానీ టాప్ లో అయితే మనం రాలేదు. సార్ నో. సో మీరు ఆటోమేటిక్ అంటే నేను ఈ గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి కదా, పిఎఫ్ వాటికి అలా అప్లై చేస్తూ ఒకవేళ వాటిలో రాకపోతే కాలేజ్ ప్లేస్మెంట్స్ జాబ్ కొడదామని ఒకటి డిఫెన్స్ కాకపోతే ఇలా నేను చూసింది ఏ సార్ నేను చదువుతుంది అలా అది ఒకవేళ అది కాకపోతే సాఫ్ట్వేర్. ఓకే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా ఒక జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏమని పడతాయో కాంపిటేటివ్ మీద వాటికి అప్లై చేస్తాను. మరి మీరు గవర్నమెంట్ అంటే మనకి చాలా ఉంటాయి. పోలీస్ లో జాయిన్ అవుతాం కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మీరు ఎన్సీసీలో జాయిన్ అయ్యారు. అందుకని మరి దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? అయితే ఇనిషియేటివ్ ఎంతమంది ఇనిషియేటివ్ ఎలా తీసుకోవాలనుకుంటున్నాం, తర్వాత బాడీ మనకంటూ మనం ఎలా ఫిజికల్ డెవలప్ చేసుకోవాలన్నది. ఓకే, ఇప్పుడు మీరు ఫిజికల్ గా అంటున్నారు కదా, ఫిజికల్ గా ఫిట్ అయినా మీరు? అసలు ఫిజికల్ ఫిట్ అయినా అలా తెలుసు మీకు ఫిజికల్ ఫిట్ అని? అందరికీ కంపేర్ చేసుకుంటే పక్కన కంపేర్ చేసుకుంటే మనం అసలు ఎలా మెయింటైన్ చేయాలి, ఫిట్నెస్ అంటే ఎలా మెయింటైన్ చేయాలి అసలు? మీరు వాడే డైట్ని బట్టి డైట్ మెయింటైన్ చేస్తారు. మరి చాలా రోజులు తగ్గించండి డైట్ మెయింటైన్. మరి చాలా రోజులు తగ్గించేస్తే మరి డైట్ మెయింటైన్ చేయకపోతే మరి ఎలా కంప్లీట్ చేసుకోగలం. వీటికని కొంతమంది ఫిజికల్ గా ముందు మెయింటైన్ చేయడం. అవునా కదా, మీరు చెప్పండి, మీరు అయ్యారా? ఫిట్ కొంచెం కంపారిజన్ చేస్తాను. మీరు ఫిట్ ఫిట్ అవ్వాలి అంటే ఏ పరంగా, దేని పరంగా? మామూలుగా చెస్ట్ యాప్స్ ఉన్నాయి కానీ ఏం చేయాలి? మామూలుగా రన్నింగ్ వెళ్తూ రన్నింగ్ పెట్టి ప్రతిరోజు మామూలుగా రన్నింగ్ వెళ్తూ ఎక్కువగా ఇప్పుడు సింపుల్ గా మీకు ఇంకోటి చెప్పిన, నార్మల్ గా ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా అయినా చూసుకున్నా కానీ ఎదురారు ఇప్పుడు ఫిజికల్లీ సంబంధించిన సరే ఎవరన్నా కానీ ఇప్పుడు జిమ్స్కి వెళ్తుంటే మీరు చూసుకుంటారు, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ ఉంటారు ఫిజికల్ గా. ఇప్పుడు ఒక 6 months టార్గెట్ తీసుకొని 6 months టార్గెట్ ఫస్ట్ దానికి ముందు ఇలా ఉన్నారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ పెడతా ఉంటారు. 6 months కి, 1 year కి, 1.5 year కి ఇలా ఛాలెంజెస్ అన్ని పెడుతూ ఉంటారు. మీరు చెప్పండి అసలు 1 year 6 months కి అంత ట్రాన్స్ఫర్మేషన్ చేసిన వాళ్ళు ఎదురారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ అని చెప్పేసి అన్నారు, ఫిట్ అవ్వాలని చెప్తున్నారు, ఇట్లా దీని అన్నిటి గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి నాలెడ్జ్ పరంగా, మెంటల్లీ అండ్ ఏదైతే స్కిల్ పరంగా మనం అదే ఇంట్రెస్ట్ పెడితే అదే 6 months లోకి మనం ఎంత డెవలప్ అవ్వగలం? 6 months ట్రాన్స్ఫర్మేషన్ అంతలా చేస్తున్నారు, అదే 6 months ఎడ్యుకేషన్ లో కూడా పెడితే ఇంకా అవుతాం కదా.
సో ఇప్పుడు మీరు ఫిజికల్లీ అంటున్నారు కదా, దాని మీద కూడా పెట్టాలనుకుంటే ఫస్ట్ మెయింటైన్ డైట్ కూడా ఉండాలి. డైట్ మెయింటైన్ చేస్తేనే కానీ అది అవ్వలేదు. అవునా కదా? అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఫిజికల్ మనం ఏదైతే ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తామో, మనం రోజు రెగ్యులర్ గా వెళ్ళి నేర్పిస్తున్నారు అని చేపిస్తున్నారు, అండ్ మీరు బాడీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అన్నిట్లో ఒక రోజైనా సరే మీరు మానేసినా కానీ బాడీ స్ట్రక్చర్ మారిపోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో లాజిక్ ఏంటంటే, మనకి నాలెడ్జ్ పరంగా అయితే క్వశ్చన్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళు అడిగి చెప్పగలరు, కానీ బాడీ పరంగా అయితే ఒక రోజు మానేసినా మొత్తం పోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. అవునా కదా? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇప్పుడు కెరియర్ లో ఫిజికల్లీ కరెక్ట్ గా ఉండి, ఇప్పుడు మీరు జాబ్ అన్నారు, సాఫ్ట్వేర్కి వెళ్తారా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ వెళ్తారా, లేదంటే ప్రైవేట్ జాబ్స్కి వెళ్తారా, ఓన్ గా పెడతారా బిజినెస్, ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోండి, నాకు ఒక టార్గెట్ ఇవ్వండి, నాకు కాదు మీకు మీరు ఇచ్చుకొని మీరు చెప్పండి, అంటే ఇది ఒక అవేర్నెస్ లా క్రియేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు 10 years లో మీరు సెటిల్ అవుతుంది. 5 years. ఇప్పుడు ఏజ్ ఎంత? 19, 20, 21, 22, 24 కల్లా 24 years కల్లా మీరు సెటిల్ అయిపోయి వెల్ సెటిల్డ్ మీ ఫ్యామిలీని మెయింటైన్ చేసే విధంగా మీరు ఉంటారు. అవునా? మీరు 4 years ఉన్న ఎడ్యుకేషన్ లో ఉన్న దాంట్లోనే నేను ఒక చిన్న జాబ్ కూడా నా కాలం మీద ఉంటామని నేను ట్రై చేస్తాను. ఓకే, గ్రేట్. అండ్ 4 or 5 years అంటే 4 or 5 years సెటిల్ అయిపోతారు. 24 years ఏజ్ కల్లా 4.5 years. మీరు 5 years అంటే 5 years అంటే ఇది 2024, 25, 26, 2029 కల్లా మీరు సెటిల్ అయిపోయి మీరు ఏదైతే చెప్పారో, మీరు ఏదైతే గోల్ చెప్పారో దాని మీరు సెటిల్ అయి చూపిస్తారు. అంతే కదా? ఇప్పుడు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడిగాను, నేను మిమ్మల్ని కాదు బయట కూడా వేరే స్టూడెంట్స్ కూడా అడిగాను ఇదే మాట. ఒక ఇయర్ అనేది నాకు మెన్షన్ చేసి ఇచ్చారు. సో అది ఆఫ్టర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అడుగుతాను ఇదే క్వశ్చన్, మళ్ళీ మీతో ఇంట్రాక్ట్ అయ్యారా లేదా అనేది నేను మిమ్మల్ని అడుగుతాను. తప్పకుండా. ఓకేనా? మీరు అయితే పెట్టండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్.